ఇక పోతే ముందే ప్రిపేర్ అయ్యిర్రా, అందరూ ఒకటే ఆన్సర్ చెప్పొద్దు. జస్టిస్ పిసి ఘోష్ అసహనం. ఇది కథ. ఇది కాళేశ్వరంలో చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ కట్టిండు కదా, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ కట్టిన మన అధికారులు చెప్పారు కదా, అందరూ ఒకటే మాట, తెలియదు, గుర్తు లేదు, ఏమో. ఇక ఇవే ఆన్సర్లు, మర్చిపోయినాం. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్ల పైన ప్రశ్నల వర్షం, రికార్డులను మీరే నమోదు చేసిర్రా అంటూ క్వశ్చన్. సమస్య పైన 2022లోనే ఈఈకి 2 లేఖలు రాశాం. డి భీమరాజు. విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరు, నేడు మరో 15 మంది. అందరు ఒకటే ఆన్సర్ చెప్తున్నారట. ఈ కాళేశ్వరంలో ఈ ప్రాజెక్టు కుంగుబాటు అయిన తర్వాత గట్లెట్లా అయింది, ఏం కథ అంటే మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆరే. ఆయన ఎక్కడ సంతకాలు పెట్టారంటే ఆన్నే పెట్టినా, మాకేం తెలియదు, ఆడ వద్దు సార్ అంటే ఇన్లే ఆయన, ఆన్నే కట్టుర్రి, మీకు ఎందుకు నేను చెప్తాను కదా అని చెప్పి అంటే, ఇక ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి మేము ఆయన మాట కాదని లేకపోయినాం అని చెప్పి చెప్పుకుంటేనే ఇంకొంచెం డీప్ క్వశ్చన్లు అడిగేసరికి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. అందరు ఒకటే తీరుగా ఆన్సర్ చెప్పిర్రట. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు, ప్రజాప్రతినిధులు, జడ్జీలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు, వీళ్లకు కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహేతుకం, ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారితీస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు, సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సామ్యవాద లౌకిక పదాలు రాజ్యాంగంలో భాగం, ప్రవేశిక నుంచి వాటిని తొలగించలేం, సుప్రీంకోర్టు. పిటిషన్ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. పార్లమెంటులో అదాని రగడ, జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం, విపక్షాల నినాదాల మధ్యనే ప్రారంభమైన ఉభయ సభలు, ప్రతిపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా, గూండాల్లా కొందరు తీరు అంటూ మోడీ, నేడు సంవిధాన సదనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పాన్ 2.0కి కేంద్రం క్యాబినెట్ ఆమోదం, అప్గ్రేడ్ పాన్ కార్డు వ్యవస్థ ఏర్పాటుపైన నిర్ణయం, పేపర్లెస్గా పూర్తిగా ఆన్లైన్లో పాన్ 2.0, 7,927 కోట్లతోటి 3 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, 6,000 కోట్లతో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఇకపోతే ఆర్జీవీ అరెస్టు పైన హైదరాబాద్లోని ఆయన ఆఫీస్కు ఒంగోలు పోలీసులు, అందుబాటులో లేడని సమాచారం ఇచ్చిన సిబ్బంది, సినిమా పనుల్లో భాగంగా వేరే ప్రాంతంలో వర్మ, వర్చువల్గా హాజరయ్యేందుకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆర్జీవీ తరపున న్యాయవాది. 5.5 టన్నుల డ్రగ్స్ సీజ్, అండమాన్ జలాల్లో స్వాధీనం, ఫిషింగ్ బోట్లో తరలిస్తుండగా పట్టుకున్న ఇండియా కోస్ట్ గార్డ్, అధికారుల అదుపులో 6 మయన్మార్ పౌరులు. ఇప్పటి వరకు ఐసీజీ పట్టుకున్న డ్రగ్స్లో ఇదే అతిపెద్దది. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ వినతులు, వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎందుకని బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ గణన శాస్త్రీయంగా ఉండాలి, వివరాలను ప్రభుత్వానికి హైకోర్టుకు అందజేస్తాం, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తా ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అని చెప్పేసి బీసీ సంఘాలు, బీసీ లీడర్లు పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఇవాళ దేశ జనాభాలో 50%కి పైగా ఉన్నటువంటి బీసీలకు కనీసం 50% రిజర్వేషన్ లేదు, వాళ్ళకేమో 10% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. తద్వారా తక్కువ మార్కులు వచ్చినట్టు రాజకీయంగా కానీ అటు ఉద్యోగ రంగాల్లో కానీ తక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ రిజర్వేషన్ అందుతూ ఉన్నది. ఇక్కడ ఉద్యోగ విషయాల లోపల వచ్చినట్లయితే బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ కోటా లోపల వాళ్లకు ఓసీలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం అనేది ఒకటే ఒక రోజు లోపల తలుపులు డోర్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేసినటువంటి మోడీ, ఇది కేంద్రం లోపల బీసీ రిజర్వేషన్ కూడా, బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ అంశం రోజు రోజుకి అది పెద్దగా అయితే ఉన్నాయి. డోర్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటే రోజుల అగ్రకులాల కోసం ఏదైతే చట్టం తీసుకొచ్చిర్రో, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కూడా అట్లనే ఆమోదించాలని చెప్పి బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. లేదంటే బీసీ రిజర్వేషన్లు ఎందుకని చెప్పేసి బీసీలు ఓసీ ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు, అది అన్యాయం అని చెప్పేసి బీసీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రానున్న రోజుల లోపల ఇది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. దాడికి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలి, అమాయకులను వదిలేయండి, భూములు ఇచ్చేటందుకు రైతులు సిద్ధంగా లేరు,
తాజా పరిస్థితులపైన ప్రభుత్వానికి కలెక్టర్ రిపోర్ట్ అందజేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బకి వెంకటయ్య లగచెర్ల రోటిబండ తండాలో పర్యటన. ఇక అబార్షన్ మా హక్కు, గర్భస్రావానికి వ్యతిరేకంగా చట్టాలు ఎందుకు, గలం విప్పుతున్న మహిళలు. 24 దేశాల్లో పూర్తిగా బ్యాన్, మరి ఇండియాలో. కుర్రాళ్లపైన కోట్లు, యువ క్రికెటర్లపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు. భువనేశ్వర్ను 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు. ఆకాష్ దీప్, రసిక్దర్, రఘువంశీ సహా పలువురిపైన కనకవర్షం. ముగిసిన వేలం. 182 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి 1.10 కోట్లు. అబ్బా, ఈ పిల్లానికి 13 ఏళ్ల పిల్లానికి ₹1 కోటి పెట్టి దక్కించుకున్నారట. ఇది మొత్తంగా ఇప్పుడు